రావడమే కాదు, ఎవరైనా అడ్డం వస్తే పక్కన దూసేసినప్పుడు ఇది ప్రారంభం మాత్రం. భవిష్యత్తులో మా ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఐఆర్ఎస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేసి సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ప్రసాదరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జగన్మోహన్ తక్కువ సమయంలో బుల్లెట్ మారిగా దూసుకెళ్లిపోయాడు. చిత్తూరులో గెలుపు జగన్మోహన్ ది. నేను అనుకున్నాను ముందుగా మనవాడు పోగలుగుతాడా అనుకున్నాను, కానీ వదిలిపెట్టిన తర్వాత పేరు చెప్పంగానే అందరినీ కూడగట్టుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయాడు. కౌరవ వరద తప్పదు. ఇక్కడుండే వ్యక్తి పేరు కూడా తర్వాత మాట్లాడతా, ఎలాంటి బ్రహ్మాండమైన నాయకుడు పెట్టాడు. మూడో వ్యక్తి పూతలపట్టు అభ్యర్థి మురళి గారు. ఆయన కూడా 3-4 సార్లు ఈ 2 నియోజకవర్గాల్లో గెలవలేదు, కానీ ఈసారి మాత్రం గెలుపు మనదే. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాష్ట్రంలో గాలి వీస్తా ఉంది, ఇది తుఫానుగా మారుతుంది. అడ్డం వస్తే బంగాళాఖాతంలో తొక్కేస్తాం. ఇక్కడ గౌరవనీయులు ఇప్పుడే శ్రీనివాసులు గారు మాట్లాడారు. చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు జనసేన అభ్యర్థి తిరుపతిలో తప్పకుండా గెలుస్తాడు. తమ్ముళ్ళు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఆ సామాజిక న్యాయంలో భాగంగానే తిరుపతి సీటు శ్రీనివాస్ గారికి ఇచ్చాం, జనసేన అభ్యర్థి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే బాబు గారు, సికే బాబు, మాజీ ఎమ్మెల్యే, చిత్తూరులో తనకంటూ ఒక ప్రత్యేకత. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటా పోతాం. చాలా ఉత్సాహంగా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ ని గెలిపిస్తానని చెప్పిన వ్యక్తి సికే బాబు. ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. ఇక్కడే ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీకి పెద్ద, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసే సిన్సియర్ కార్యకర్త, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు.